ఇది నేను 6 అడుగులు ఉన్నాయండి, 4 అడుగులు పెరిగింది. 4 చిల్లరే పెరిగింది. 4 చిల్లరే ఉంటుంది. అయితే పండుకుంది తోట అంతా. కాపు కింద నుంచి ఉందా? కింద నుంచి ఉందండి. బెత్త మీరు చూడండి, ఈ బెత్తే గ్యాప్ పోయింది. కాసుకుంటూ వచ్చింది పైకి. అది ఒక్క బెత్తే గ్యాప్ పోయింది చెట్టు మొదలు కానుంచి. ఇగోదండి మీరు చూసినా అంతే ఉంటుంది. అవును, బెత్త గ్యాప్ నుంచి కాసుకుంటూ పెరుకుంటూ వచ్చింది. వేయటం వరకు సెప్టెంబర్ 20వ తారీఖు వేసింది. నమ్మకం పెట్టుకో. అప్పుడు అందరూ ఆగస్టు 25, ఆగస్టు 20 నుంచి స్టార్ట్ చేశారు. నెల రోజులు పైరు వెనక. నెల రోజులైనా కూడా కల వచ్చింది. ఇంకా పూల మీద ఉంది తోట. అసలు పూల నెంబర్ 1 తడేస్తే ఇంకా బాగుంటది. తడేస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు 22 రోజులు తడేక 22 రోజులు. ఫస్ట్ మొక్క మందు ఇప్పుడు 4 తళ్ళు వేసిందండి. ఇప్పుడు మనం 8 వాళ్ళు వేసిన తళ్ళు, చిన్నోడు కూడా ఇది 4 వేసింది. ఇప్పుడు ఆ సాల్ తోటకి వేసేది 3వ తడే. ఓకే ఓకే ఓకే, 3-4 తళ్ళకే అయిపోతుంది. ఇప్పుడు 4 దీనికి వేసింది. 4 వేసింది. తళ్ళు ఎక్కువ గట్ల. అబ్బాయి కూడా 4 వేసింది. పోయింది నేను ఒకసారి తడేస్తాను. ఓకే ఓకే ఓకే. గోవింద్ కూడా ఇదే ఇత్తనంగా? ఇదే ఇత్తనం. ఎట్లా ఉంది గోవింద్? ఇది బానే ఉందండి. వేసుకోవచ్చా? నెంబర్ 1. శ్రీనివాస్, ఇప్పుడు ఇత్తనానికి సిఎస్ మనం మామూలుగా 100 మార్కులే పెట్టుకుంటే ఎన్ని మార్కులు వేయచ్చు? 99 వేయచ్చు. 99 వేయచ్చు. అంత నెంబర్ 1. మేము ఇంతవరకు ఇన్ని ఇత్తనాలు వేసినాం కానీ మాకు ఎంత రిజల్ట్ ఎప్పుడు అనిపించాలి. ఏది అనిపించలే? 100కి 99 మార్కులు వేయచ్చు గట్టిగా. తాలు కూడా లేదండి అసలు, మీరు చూపించండి. అందుకే తాలు, కలరు, సైజు, హైట్ పెరగటం, చిక్కదనం, మళ్ళీ వచ్చిన పూత పచ్చగోడ రాలకుండా ఎక్కువ శాతం పిందె కావటం, ఎమ్మన్న అయిపోద్ది. పూత వస్తే పిందె ఇవ్వదండి. ఈ చిక్కదనం ఇప్పుడు ఇప్పుడు వేసిన తోటలు చూడండి, ఈ చిక్కదనం చూడండి. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక బెత్త గ్యాప్ పోయింది. అంతే, బెత్త అయిపోయింది. ఏ చెట్టు అయినా బెత్త ఎక్కువ బాగా కింద బెత్త గ్యాప్ తోటి కింద నుంచి కాసుకుంటూ వచ్చింది. ఎలా ఉంది టోటల్ ఓవరాల్ గా? నాకైతే నచ్చింది. ఒక 20 రోజులు నెల ముందు చేసుకుంటే ఈ మొత్తం ఊరిని మింగేది చేనిది. టైం పోయింది బాగా. కలర్ చూసారు ఎట్టుంది అసలు? బాగుంది కలర్. వాటి మీద బాగా వచ్చింది కలర్ కానీ చిక్కదనం కానీ. నేను వేసింది సెప్టెంబర్ 20వ తారీఖు. సెప్టెంబర్ 20. అందరూ 2-3 పాటలు అయినాయి. అప్పుడు అందరూ అప్పుడు 2-3 పాటలు అయిపోయినాయి. కూడా అయింది. మన వాళ్ళు 3 పాటలు చేశారు. నేను అయితే లాస్ట్ లో వేసారు. వేసినా కూడా చాలు తోట చచ్చిపోతే ఇది వేసిన. సాల్ తోట వేసి చచ్చిపోతే పోయిందని చెప్పి మలిసి చచ్చిపోయిందని మళ్ళీ తెచ్చి 4 రోజులు పైన లేటు. నెల వర్షాలు అప్పుడు దెబ్బతిని అది పోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో మొదగాలు వేసిన వాళ్ళకి నాకు 50 రోజులు తేడా. ఏది ఫస్ట్ అసలు గర్భశాలలో వేసిన వాళ్ళకి దీనికి నెల 20 రోజులు. నెల 20 రోజులు పెట్టుబడి కలిసి వచ్చింది. బాగా ఉంది. తగలకంట కాపు అయిపోయింది. చివరి కాయలు కూడా సైజు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, చేసుకోవచ్చా మరి? అందరూ చేసుకోవచ్చా ధైర్యంగా? నెంబర్ 1 ఇత్తనం అండి. నెంబర్ 1 ఇత్తనం. ఏ విత్తనం ఇది? క్రాఫ్ట్వెల్ సీడ్ వాళ్ళది CS9. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 3 అడుగులు 4 అడుగులు పెరుగుద్ది. మంచి ఇత్తనం. అయితే ఇంకా ఒక 20 రోజులు నెల ముందు చేసుకున్నట్టయితే ఇంకా బాగుండేది వెరైటీ. మా యాతలో ఇంకా ఇందులో మంచి లక్షణాలు ఏంటి? మనకి నల్లి శాతం తక్కువ, నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటది. నీళ్లు ఎక్కువైనా బలాంచిది, తక్కువైనా తట్టుకుంటది. ఓకే, అది ఎక్కువైనా తట్టుకుంటది. రాట్లాగా అక్కడ బాగా మడుగు, ఆ మడుగులో ఫుల్గా పట్టినా కూడా చెట్లు చావాలి. ఇంత ముందు వేరే రకాలు వేస్తే చచ్చిపోయేది. అక్కడ ఒక 20 సెంట్లు బాగా చచ్చిపోద్ది. కాలు తోట కూడా చచ్చిపోద్ది. ఆడ ఇంతవరకు చావాలి చెట్లు. ఏదేసినా అక్కడ వేరే అయితే చచ్చిపోతాయి. మడుగు అది. ఆ మడుగులో ఇంతవరకు చెట్టు కూడా అది మామూలుగా జనరల్ గా తేజాలు తట్టుకోదు. కానీ ఇది నల్లబలం తేజ తట్టుకోదు. నాకైతే బాగా చోటు పులుగు ఉంది. CS9 నల్లబలం అయినా కూడా తట్టుకుంది. తట్టుకుంది. ఓకే ఓకే.